ఈ రోజు మనం మిరియాలకు సంబంధించినటువంటి బిజినెస్ గురించి చూడబోతున్నాం. మన దేశంలో ఎక్కువగా పండించేది కర్ణాటక మిరియాలని, సెకండ్ ప్లేస్ లో కేరళ ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో ఇక తమిళనాడు ఉంటుంది. 2014-15 లెక్కల్ని మనం ఒకసారి కన్సిడర్ చేస్తే మన భారతదేశంలో ఈ పెప్పర్ ప్రొడక్షన్, మిరియాల ప్రొడక్షన్ అనేది 70,000 టన్నులు ఉంటాయి దేశం మొత్తం మీద. 2014-15 లెక్కల ప్రకారం చూసుకుంటే ఓన్లీ కర్ణాటక నుంచి మాత్రమే సుమారు 33,000 టన్నుల ప్రొడక్షన్ నడిచింది. అంటే కర్ణాటక ఆ లెవెల్లో ఉంది. ఇక ఓన్లీ కేరళ నుంచి 28,000 టన్నుల ప్రొడక్షన్ అనేది వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్ లో తమిళనాడు వస్తుంది. సో కేరళ, కర్ణాటక ఈ రెండు కలిపితే సుమారు 63,000 టన్నుల్ని ఇక్కడ ప్రొడక్షన్ ఇచ్చింది. అంటే 70-80% అనేది మీకు కేరళ లేదా కర్ణాటక ఈ రెండు ప్రాంతాల నుంచి. సో మనం ఇవి కొనాలి, కొని బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కేరళని, తమిళనాడుని, కర్ణాటక ఇంకా బెటర్ గా ఎంచుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే అత్యంత తక్కువ చీప్ రేట్ కొనుక్కుంటుంది. సో ప్రతిసారి వెళ్ళి రావాలా అవసరం లేదు. బెంగళూరు ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. లేదు కేరళకి వెళ్ళాలి అనుకుంటే కొచ్చిన్, ఇడిక్కి ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ లో కనుక మనకు తీసుకుంటే చాలా చాలా లీస్ట్ రేట్ లో మనం కొనుక్కోవచ్చు. ఒకసారి వెళ్ళొస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం అమ్మేటువంటి మార్కెట్ రేట్ కి, హోల్సేలర్ రేట్ కి ఒకసారి మనం రేట్ అడిగితే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అక్కడికి ఇక్కడికి ఏ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది అని. సో అక్కడ కొనుక్కుని ఇక్కడ మనం సప్లై చేస్తూ మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఉదాహరణకి మీకు కర్ణాటక దగ్గర అయింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ కి కర్ణాటక బార్డర్ లోనే ఉంటుంది కాబట్టి ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ కి కూడా కర్ణాటక బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి కర్ణాటక మీకు బెస్ట్ ఆప్షన్ కింద లెక్కేసుకోవచ్చు. ఒకవేళ ఇది కొనాలి, ఈ బిజినెస్ లో దిగాలి అనుకుంటే. లేదు తమిళనాడు మనకు దగ్గర ఉంది అనుకుంటే బోడి నాయగన్ అనేటువంటి ప్లేస్ ఉంది, అక్కడ చాలా చీప్ రేట్ లో మనకు దొరుకుతుంది. ఇక కేరళ అయితే మనకి బాగా దూరం కాబట్టి రెండు స్టేట్స్ కి, ఏపీ తెలంగాణకి, ఇడికి కొచ్చిన్ లాంటి ప్లేస్ లో చాలా లీస్ట్ లో దొరుకుతుంది. కానీ ట్రాన్స్పోర్ట్ కి కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువగా ఎట్లా తీసుకురావాలని చెప్తారు. ఆన్లైన్ లో కూడా దీనికి సంబంధించినటువంటి రేట్లు ఉంటాయి. మిరియాలకు సంబంధించి హోల్సేల్ ట్రేడర్ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉంది, ఎన్ని టన్నులు వస్తుంది మార్కెట్ కి పెప్పర్ అనేది, ఇవన్నీ మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆన్లైన్ లో కనుక ఒకసారి చెక్ చేస్తే. ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నటువంటి రేట్ ని మీరు కేరళలోని ఇడిక్కిలో రేట్ చూస్తే 310 రూపాయల వరకు ఒక కేజీ ఫస్ట్ క్వాలిటీ. ఎందుకంటే మనం రకరకాల పెప్పర్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్వాలిటీ పెప్పర్ ని అమ్మడం ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను, ఈ కల్తీ వ్యవహారాలు కాదు. సో మీరు లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్ కి వెళ్ళి కనుక మీరు ఒకసారి రేట్ అడగండి, జస్ట్ క్యాజువల్ గా మీరు చెక్ చేయండి, భయంకరమైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 10 బస్తాలు మనం తెప్పించుకోగలిగిన నెలకి బోల్డ్ డబ్బులు వస్తాయి. ఎందుకంటే పెప్పర్ లో రకరకాలు ఉంటాయి, కానీ మనం ఇక్కడ బిజినెస్ చేసేది ఫస్ట్ క్వాలిటీ దాంతో మాత్రమే. చాలా చోట్ల కల్తీ ఇచ్చేస్తూ ఉంటారు. మీకు ఐడియా ఉంది అనుకుంటా, బొప్పాస్కాయ విత్తనాలని మిరియాల్లో కలిపేసి పెప్పర్ అనేటువంటి వెయిట్ పెంచేసి అమ్మేస్తూ ఉంటారు. సో అవి కాదు, ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ రైతుల దగ్గర నుంచి కొనేటువంటి వాటి గురించి మాట్లాడుతున్న, పంట కొయ్యగానే తీసుకునేవి. సో వాటిని మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్ లో జాగ్రత్తగా అమ్ముకుంటే బంగారు లాంటి ప్రాఫిట్లు వస్తాయి. దీనికి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఫస్ట్ అక్కడికి వెళ్ళి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచే కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి. అట్లాగే ప్రతిసారి వెళ్ళి రావక్కర్లేదు. మనం ట్రేడర్ గా మారి హోల్సేలర్ కి ఇవ్వటం లేదా రిటైలర్ కి అమ్మడం అనేది, పెద్ద మొత్తంలో తెచ్చి హోల్సేలర్స్ కి, చిన్న చిన్న రిటైలర్స్ కి, సూపర్ మార్కెట్స్ కి, చిన్న షాప్ పెద్ద షాప్ అని లేదు, ఓన్లీ హోల్సేలర్స్ కి అమ్మాలని లేదు. అన్ని చోట్ల కూడా పెప్పర్ ని బేస్ చేసుకుని ఒక బంగారు లాంటి బిజినెస్ ని, పెప్పర్ తో పాటు మీరు ఇంకో స్పైస్ యాడ్ చేసుకోవచ్చు, ఇలాచి కానీ, యాలకులు ఇట్లాంటివి కూడా, లవంగాలు కానీ, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సెపరేట్ గా. యాడ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి ఆదాయాన్ని దీంట్లో జస్ట్ ట్రేడర్ లాగా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పాజిటివ్ ఏంటంటే ఇది నిరంతరం వ్యాపారం ఉంటుంది, చెడిపోయేటువంటి వస్తువు కాదు, పాడైపోయేటువంటి వస్తువు కాదు. మిరియాలు అనేది ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుందో లేదో, శ్రీలంకకి సముద్ర మార్గంలో మిరియాల్ని స్మగ్లింగ్ కూడా చేస్తూ పట్టుబడ్డారు. ఇప్పుడు కాదు, కరోనా టైంలో. ఎందుకంటే అక్కడ ఒకేసారి టర్మరిక్, మిరియాల యొక్క రేటు పెరిగిపోయాయి శ్రీలంకలో అప్పట్లో. కరోనా టైంలో జరిగింది ఇదంతా. బస్ చెప్తున్నా, అది ఎంత స్మగ్లింగ్ చేసేంత ఒక ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. శ్రీలంక తమిళనాడుకి అంత ఉంటే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో మీరు కర్ణాటకతో పోల్చుకుంటే కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఒక స్ట్రాంగ్ మార్కెట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా
మిరియాలకి. కాబట్టి దీన్ని మనం క్యాష్ చేసుకుంటూ జాగ్రత్తగా అక్కడ కొనుక్కొని ఇక్కడ అమ్ముకోవచ్చు. కళ్ళు మూసుకుని ధారాళంగా మిరియాల బిజినెస్ చేయొచ్చు. ఇక ట్రాన్స్‌పోర్ట్ ముఖ్యంగా దీని నుంచి వాడాలి. మనం పెద్ద పెద్ద లారీలు అక్కర్లేదు. లగేజ్ బాక్స్ లో చేయొచ్చు. ట్రైన్ లగేజ్ బాక్స్ లో చేయండి ఒకవేళ చేయాలనుకుంటే. ఇదే బెస్ట్ ఆప్షన్. బయట మనకి ఒక బాక్స్ టైప్ లో ప్యాకింగ్ చేశారనుకోండి, అది సింపుల్ గా సరిపోతుంది. ట్రైన్ వేసేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. కొన్ని వందల కేజీలు కూడా బాక్స్ టైప్ ప్యాకింగ్ లో లగేజ్ కౌంటర్ లో వేసేసుకోవచ్చు. ఏదైతే ఈ ట్రైన్ లో ఉంటుందో. సో ట్రైన్ లో ఎంత తీసుకుంటారన్నమాట క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ట్రైన్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంత అవుతాయని. దీనికి ఇంత అంత అనేది పర్టికులర్ గా ఉండదు. విడ్త్ బట్టి, దాని హైట్ బట్టి, దాని కేజీలు బట్టి, ఎక్కడి నుంచి ఎక్కడికి తెస్తున్నాము, డిస్టెన్స్ ఎంత అని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్లూర్ తీసుకోండి, లేకపోతే ఇడిక్కి తీసుకోండి కేరళ సైడ్, కొచ్చిన్ తీసుకోండి. ఇట్లాంటి ప్రాంతాల్లో మీకు దగ్గరలో ఏ ట్రైన్ రైల్వే స్టేషన్ ఉందో చూసుకుని అక్కడి నుంచి ఇక్కడికి కనెక్టింగ్ గా మీరు మిరియాలు కనుక తెచ్చుకోగలిగితే తక్కువలో పడుతుంది. లగేజ్ పార్సల్ కౌంటర్ ఉంటుంది కదా మనం ఉండేటువంటి ఊళ్ళో, అక్కడికి వెళ్ళి మనం మాట్లాడితే చాలా క్లియర్ గా చెప్పేస్తారు. ఎందుకంటే వెయిటేజ్ ఆధారంగా మాత్రమే ఉండదు. విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, కేజీస్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, ఈ 3 కన్సిడరేషన్ తీసుకుని ఎప్పుడైనా ట్రైన్ లో లెక్కేస్తారు. వెయిట్ తక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉంది అనుకోండి, దానికి సపరేట్ గా కాస్త ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది కదా. సో అట్లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక శాంపుల్ 100 కేజీలు ఎంతో తీసుకెళ్లి కనుక చూపిస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చెప్తారు. దాన్ని మనం ఇక్కడ హోల్సేల్ కి ఇచ్చేటువంటి అమౌంట్ లో యాడ్ చేసుకుని దాన్ని మైనస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిరియాల వ్యాపారం ఇట్లా చేస్తున్న వాళ్ళు బెంగళూరు నుంచి, ఇడికి నుంచి, తమిళనాడు నుంచి చేసే వాళ్ళతో మాట్లాడి వీడియో తీస్తున్నాను అనమాట. కాబట్టి వీళ్ళనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి, వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. చిన్న బిజినెస్ కదా అని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, మీకు వేరే పనులు ఉండొచ్చు. కానీ ప్రపంచానికి వీడియోని ఇవ్వడం వల్ల ఎంతో మంది చేస్తారు, వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకుంటారు, వాళ్ళ పిల్లల ఫీజు కట్టుకుంటారు. కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. థ్యాంక్ యూ.